ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు వారాహి అమ్మవారికి సంబంధించి హోమం ప్రారంభిస్తున్నారు. అయితే అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అదేవిధంగా ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొనొచ్చా? వారాహి నవరాత్రులు జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు. 14వ తారీఖు రాత్రి కూడా పూజ జరుగుతుంది. 15వ తారీఖు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వారాహి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మనకి. ఒకటి అనుభవాలు ఒకటి ఉంది, ఒకటి మన దగ్గర, ఇంకోటి కొత్తపేటలో ఇంకొక దేవాలయం ఉంది. చాలా తక్కువ దేవాలయాలు ఉండేటువంటి అమ్మవారు. వారాహి అమ్మవారికి ప్రార్థన చేసినా, జపం చేసినా, పూజ చేసినా, హోమం చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాంటిది అమ్మవారి నవరాత్రులలో హోమం చేస్తే ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కదా, మంచి ఫలితం జరుగుతుంది. మనం జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడాను ఈ వారాహి అమ్మవారి మూలమంత్ర హవనం, అది కూడా ఎలా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా వారాహి ఉత్సవ విగ్రహానికి హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది. ఉత్సవ విగ్రహానికి అభిషేకం. ఆ తదుపరి మూలమంత్ర హవనం. మరలా రాత్రి 7:30 గంటలకి అమ్మవారికి అభిషేకం. మరలా 8 గంటల దగ్గర నుంచి 8:30 గంటల నుంచి అమ్మవారి మూలమంత్ర హవనం జరుగుతుంది. అంటే దసరాల్లో అయితే మనం ఎలా అయితే అమ్మవారికి పూజ చేస్తామో అలాగా అలాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుంకుమార్చన అమ్మవారికి. అష్టోత్తరం లలితా సహస్రంతో, మన వారాహి లలితా సహస్రనామాలతో అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన జరపబడుతుంది. అంటే ఇవన్నీ కూడాను సామూహికంగా చేసుకోవచ్చు, లేదు ప్రత్యేకంగా నాకు ఒక్కరికే కావాలి, నేను ఒక్కనే కూర్చొని చేసుకుంటాను అంటే అలా చేసుకోవచ్చు. అలాగే పరోక్షంగా నేను రాలేకపోతున్నాం, మా గోత్రనామాలతో 9 రోజులు హోమం చేయండి, పూజ చేయండి, అభిషేకం చేయండి అనుకునేటువంటి వారు, చేయించుకోవాలి అనుకునేటువంటి వారు కూడాను పరోక్షంగా కూడాను మన దేవస్థానంలో ప్రత్యక్షంగా పరోక్షంగా హోమం, అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన 3 కూడాను చక్కగా జరపబడుతూ ఉంటాయి. గురుగారు, ఎలాంటి సమస్యలకి ఈ హోమంలో పాల్గొంటే మంచిదంటారు? అసలు గృహయోగం కలగాలి అనుకునేటువంటి వారు, దీంట్లో అంటే ఇల్లు కట్టించాలనుకుంటున్నాం, స్థలం ఉంది, ముందుకు పని వెళ్ళటలేదు, ఇన్ని రోజులకి కావటలేదు అనుకునేటువంటి వారు, అలాగే ఇల్లు కట్టి సగం కట్టేసిన తర్వాత ఆగిపోతూ ఉంటాయి కొంతమందికి, అవి పూర్తి కాకపోవటం అలాంటి వారికి, అలాగే ఇంటికి అడ్వాన్స్లు ఇవ్వటం, క్యాన్సిల్ చేసుకోవడం, మరలా ఇంకో చోట అడ్వాన్స్ ఇవ్వడం, మరలా క్యాన్సిల్ చేసుకోవడం, అంటే ఇల్లు కొనడానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఉండి అనుకునేటువంటి ఇల్లు చేజారిపోవడం, ఇట్లాంటివి జరిగేటువంటి వాళ్ళకి ఈ అమ్మవారు చాలా సిద్ధిస్తుంది. అలాగే భూ వివాదాలు, ముఖ్యంగా కోర్టులో అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, అలాగే అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, ఇట్లాంటి కుటుంబపరమైనటువంటి చికాకులు ఉంటాయి కదా ఆస్తిపరంగా, ఈ వివాదాలకి కూడా పరిష్కారం చూపిస్తుంది అమ్మవారు, ప్రత్యేకంగా అమ్మవారు. అలాగే రైతులు ముఖ్యంగా ఏదైనా ఇంకాస్త పొలం కొనుక్కోవాలి, ఇంకాస్త స్థలాలు కొనుక్కోవాలి, వ్యవసాయం పెద్దగా మార్చుకోవాలి, పంటలు బాగా పండాలి, పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర, సరైనటువంటి ధరలు రావాలి అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం చాలా తప్పనిసరిగా అవసరం అవుతుంది. అలాగే సంతానం కలగట్లేదు, వివాహమే సంతానం ఆలస్యం అవుతుంది, అలాంటి వారికి కూడా సంతాన యోగం కలుగు చేస్తుంది. అసలు వివాహం కావట్లేదు, 28 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి వివాహం కావట్లేదు, 40 ఏళ్ళు వచ్చినాయి వివాహం కావట్లేదు అనుకున్నటువంటి వారికి కూడా వివాహ యోగాన్ని కలుగు చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి వారాహి అమ్మవారు. అలాగే విద్యా బుద్ధులు, పిల్లలు మంచి చదువుతూ ఉంటారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, ప్రజ్ఞాశక్తి అంటారు. అందులో అమ్మవారు కూడా లలిత అమ్మవారి ప్రజ్ఞాశక్తి నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారే కాబట్టి ప్రజ్ఞ అంటే జ్ఞాపక శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిలో అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న చదువు గుర్తుండడానికి, పరీక్షలు మంచిగా రాయడానికి, మంచి ఉత్తీర్ణత కలగడానికి అవకాశం కలుగు చేస్తుంది. అలాగే అసలు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ ఉద్యోగం రావట్లేదు, నిరుద్యోగులు, ఇట్లాంటి వారికి ఉద్యోగం కావాలంటే మంచిగా అమ్మవారి అనుగ్రహంతో మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం చేస్తున్నాం, ఎదుగుదల లేదు, ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంది, మాకు సంపాదన పెరగటలేదు, ప్రమోషన్స్ రావట్లేదు
అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇలాంటి వారాహి అమ్మవారి అనుగ్రహం మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అలాగే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, శత్రు బాధలు, నరఘోషలు, భూత ప్రేత పిశాచ బాధలు, అలానే క్షుద్ర ప్రయోగాలు, మన శత్రువులు ఎవరైతే ప్రయోగాలు చేస్తుంటారో అలాంటి ప్రయోగ బాధలు పోవడానికి కూడా ఈ అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఈ ఉపాసన క్రమం ద్వారా కావచ్చు, పూజల ద్వారా కావచ్చు, హోమాల ద్వారా కావచ్చు, ఫలితం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే మన మాట వింటలేదో, మనకి వాళ్ళ ద్వారా ఏదైనా పని కావాలి, వాళ్ళు మన మాట వినాలి అనుకునేటువంటి వారికి కూడాను ఎదుటి వాళ్ళని మనకి ఆకర్షణ కలుగజేసేటువంటి శక్తి కూడా ఈ యొక్క అమ్మవారికి ఉంది, వారాహి అమ్మవారికి. మీరు చూడండి, ఎలాంటి పఠాన్ని చూసినా మనం దండం పెడతాం, కానీ వారాహి అమ్మవారి పఠాన్ని చూసినప్పుడు కాస్త అంటే తీక్షణంగా చూస్తాం. అవునవునండి, తప్పనిసరిగా. అంటే ఆ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి, ఇలా మూతి ఏంటి ఇలా ఉంది, అమ్మవారి చేతులు ఏమున్నాయి, రూపం ఏంటి ఇలా ఉంది, తీక్షణంగా చుట్టం మొదలు పెడతాం. అంటే అది ఆకర్షణ కాదా కదా? అలాంటి ఆకర్షణ కలిగజేసేటువంటి శక్తి కూడా మనకి వారాహి అమ్మవారి ఇస్తుంది. అలాగే ముఖ్యంగా విదేశీ యానాలు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏదైతే అమ్మవారి అనుగ్రహం పొందుతారో త్వరితగతిన వీసాలు రావట్లేదు, 1-10 సార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ప్రాసెస్ ఏదైతే ఉందో 100% సఫలీకృతం అవుతుంది. విదేశాలు వెళ్ళడం, విదేశం వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఒక పెద్ద పని అయితే, అక్కడ వెళ్ళిన తర్వాత స్థిరపడటం అనేది కూడా ఒక పెద్ద సమస్య. కాబట్టి అలా స్థిరపడాలి, ఉద్యోగం కావాలి, మంచి విద్య కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరిగా వాళ్ళు అనుకునేటువంటి పనులు సఫలీకృతం అవుతాయి. అంటే ఈ హోమం ఎక్కడ చేయడం జరుగుతుందండి? అడ్రస్ వచ్చి హనుమత్ ప్రచింగర వారాహి యజ్ఞస్థలి అనేటువంటిది మన దేవాలయం, ఫణిగిరి కాలనీ, సాయిబాబా గుడి దగ్గరలో ఉంటుంది, చేతింజపూరి, కొత్తపేట, హైదరాబాద్. ఈ దేవస్థానంలో ఉదయం రాత్రిపూట 2 పూట్ల కూడా తప్పనిసరిగా ఈ అమ్మవారి హోమం జరుగుతుంది. ముఖ్యంగా సినీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలు కలుగజేస్తూ ఉంటుంది, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మంచి అంటే లాభాలు తెచ్చిపెట్టి వాళ్ళు అనుకునేటువంటి అన్ని కార్యాలను కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా మనకంటే ముందుగా అమ్మవారు వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకొని వస్తుంది. అంటే ఈ హోమంలో ఎవరైనా పాల్గొనొచ్చండి? చిన్న పెద్ద, వివాహం అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా, భర్త చనిపోయినటువంటి వాళ్ళైనా సరే, లేదు వివాహం అయిన తర్వాత భర్త ఎక్కడో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను, లేదా మా భార్య ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను అనుకునేటువంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చాలా చక్కగా తెలియజేసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూసారు కదండి గురువుగారి మాటలో. మీరు కూడా వారాహి అమ్మవారికి సంబంధించిన హోమంలో పాల్గొనాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే హోమానికి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.